అది నేనే అంటుంది. మురళీకృష్ణ గారు హాయ్ అండి, డిన్నర్ చేశారా? స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి, లైక్ వస్తుంది. ఈరోజు ఒక 100 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. 100 వచ్చే వరకు ఉంటాను. మెరుపు కాదండి, సంతోష్ మెరుపు కాదు, ఇది పొడుపు కదా. థింక్ చేసి అతనికి బ్లూ తీసేయరా? ఎవరికి? ఓ బాబు గారికా అన్నయ్య? బాబు గారికా? ఎక్కువగా ఉంది. అవును, చూద్దాం రేపు. తీసేస్తే ఎందుకు తీసేస్తారు అంటారు కదా అని ఆలోచిస్తున్నాను. వాట్ టైమ్ ఈజ్ ద లైవ్ టైమ్? 8:30కే పెట్టేదండి లైవ్. ఈరోజు ఎగ్ బిర్యానీ చేయడం వల్ల టైం అనేది లేట్ అయిపోయింది. ఇప్పుడు ఎంత అవుతుంది? 9:20 అవుతుంది టైం. గంట కాదండి పార్వతి గారు, గంట కాదు. కోపం ఎక్కువగా ఉంది. అవునన్నయ్య, కోపం ఉంటుంది. కిరణ్ గారు రాలేదు ఈరోజు. ఐ ఆమ్ ఎర్నింగ్ తెలుగు ఫ్రమ్ యూ. అర్థమవుతుందండి షాను గారు, మీరు ఏమంటున్నారు? ఎవరికి ఇంట్రెస్ట్ లేదన్నయ్య పొడుపు కథలు. కోకోనటా? కోకోనట్ కాదండి భార్గవి గారు, కోకోనట్ కాదు. మీతో లేడీస్ ఆర్ గర్ల్స్ ఎందుకు మెసేజ్ ఆర్ చాట్ చేయడం లేదు? ఓన్లీ జెంట్స్ ఎక్కువ ఎందుకు? అది నాకెలా తెలుస్తుంది చెప్పండి? టీవీయా? కాదు. నేను క్వశ్చన్ ఏమడిగాను? గనగనం అంటుంది కాదు, మళ్ళీ గనగనం అంటూ దూసుకు వస్తుంది, మేఘం లేకుండా వర్షిస్తుంది అన్నాను. మేఘం లేకుండా వర్షిస్తుంది. తాటికాయ ఎలా అవుతుందండి పార్వతి గారు? అసలు దానికి దీనికి అసలు సంబంధమే లేదు. గనగనం అంటూ దూసుకు వస్తుంది, మేఘం లేకుండా వర్షిస్తుంది. మీరు థింక్ చేస్తే వస్తుంది ఆన్సర్. తాటికల్లు కాదు, వాటర్ కాదు మురళీకృష్ణ గారు, వాటర్ రాంగ్ ఆన్సర్. తాటికల్లు కూడా కాదండి పార్వతి గారు. ఎస్, ఫైర్ ఇంజన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అన్నయ్య కరెక్ట్ చెప్పారు. పొలిటికల్ గురించి అడగండి. వామ్మో, దానికి నాకు చాలా దూరం ఉంటా నేను, నాకు అసలు ఏం తెలియదు పొలిటికల్ గురించి. ఫైర్ ఇంజన్ అండి, అది సౌండ్ చేసుకుంటూ వస్తుంది, వాటర్ వస్తాయి కదా, సో అది ఆన్సర్, ఫైర్ ఇంజన్. తిన్నావా? తిన్నానండి రాము గారు, మీరు తిన్నారా? అబ్బో అన్నయ్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వానలకు వన్నె తెచ్చే బామలు, అందమైన చీరలు కట్టే జానలు, పిల్లలకు పరుగులు పెంచే తారులు. ఏంటది? భలే ఉంది క్వశ్చన్.